దేవర సినిమాకు హిట్ టాక్ రావటంతో పలు రికార్డులు బ్రేక్ చేసే పనిలో ఉన్నారు ఎన్టీఆర్. ఫస్ట్ డే 172 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన దేవర లాంగ్ రన్ లో భారీ వసూళ్లు సొంతం చేసేలా ఉంది. అయితే ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉన్న సంగతి తెలిసిందే. దీని కారణంగానే సినిమా కాస్త లాగ్ అనిపిస్తుందనే టాక్ వస్తున్నప్పటికీ పార్ట్ 1 లో మాత్రం కొన్ని డౌట్స్ క్రియేట్ చేశాడు కొరటాల. సీక్వెల్ కోసం ఏం దాచి ఉంచారనే చర్చ జరుగుతోంది. సినిమాలో సరిగ్గా గమనిస్తే చాలా సందేహాలు వస్తాయి. సినిమా ఓపెనింగ్ లో చెప్పిన గ్యాంగ్స్టర్ యతి దయా ఎవరు? మురుగను ఎవరు చంపేశారు? ముఖ్యంగా సీబీఐకు అజయ్ కి సముద్రంలో కనపడ్డ అస్థిపంజరాలు ఎవరివి? అసలు దేవరను చంపిందెవరు? క్లైమాక్స్ లో బాహుబలి రేంజ్ లో ట్విస్ట్ ఇచ్చినప్పటికీ దేవరను చంపడం అంత ఈజీ కాదు. అలాంటి దేవరని చంపిందెవరు? దేవర సంద్రమెక్కి 12 ఏళ్లవుతుంది. కానీ చనిపోయినట్టుగా చూపించారు. మరి దేవర బతికే ఉన్నాడా? ఉంటే కొడుకు వర ఎందుకు భయపెడుతున్నాడు? భైరకి దేవరా లేడని తెలిసిన తర్వాత ఏం జరుగుతుంది? వరను ఏం చేస్తాడు? ఎర్ర సముద్రం జనాలు సంద్రమెక్కకుండా వర ఏం చేశాడు? భైరని ఎలా ఎదుర్కొన్నాడు? హీరోయిన్ జాన్వి కొద్దిసేపే కనిపించింది. మరి పార్ట్ 2 లో ఫుల్ లెంత్ రోల్లో ఉంటుందా? వర తంగంని పెళ్లి చేసుకుంటాడా? దేవర కథ చెప్పిన సింగప్పతో అతనికి సంబంధమేంటి? ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆయుధ పూజ గురించి. తరతరాలుగా పూజకే పరిమితమైన ఆయుధాలను పార్ట్ 2 లో వాడుతారా? వాడితే ఆ ఊచకోతను దేవర 2లో అస్సలు ఊహించలేం. కొరటాల చెప్పినట్టుగానే అసలైన ఎర్ర సముద్రాన్ని పార్ట్ 2 లో చూసే ఛాన్స్ ఉంది. అలాగే తమ పూర్వీకుల కథను ఏమైనా చూపిస్తాడా? అయితే ఇలాంటి వాటన్నిటికీ సమాధానం దొరకాలంటే పార్ట్ 2 రావాలి. మరి సెకండ్ పార్ట్ రావాలంటే ముందు ఎన్టీఆర్ కమిట్మెంట్స్ కంప్లీట్ కావాలి. అంటే వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలు అయ్యాక దేవర 2 ఉంటుంది. మరి కొరటాల ఏం చేస్తాడో చూడాలి.